మా బాబు ఎప్పుడు హైపర్ ఉంటాడో తెలియదు, మా బాబు ఎప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడో తెలియదు. కొన్ని రోజులు ఎక్సెసివ్ గా మాట్లాడతాడు, నిద్రపోడు, కానీ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మా బాబు కొన్ని రోజులు సడన్ గా మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడు, చనిపోయే ఆలోచనలు వస్తాయి. ఇలా మూడ్ అనేది ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది. నాకు అర్థం అవ్వట్లేదు. గత 3 సంవత్సరాల నుంచి సఫర్ అవుతా ఉన్నాడు. ఒక 2-3 డాక్టర్స్ చూపిస్తాం, లిథియం కార్బోనేట్, సోడియం వాల్ప్రేట్ మీద పెట్టాం, ఓలాంజపిన్ మీద పెట్టామని చెప్తా ఉంటాం. సో మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, బైపోలర్ డిజార్డర్ ఒక మూడ్ డిజార్డర్. ఇది ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా ట్రీట్ చేయాలి, దీన్ని ఎలా ట్రీట్ చేస్తే తగ్గుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మేజర్గా వీళ్ళకి ఇన్సైట్ అనేది ఉంటుంది. సో ఆ ఇన్సైట్ డెవలప్ చేయడమే మేజర్ ట్రీట్మెంట్. ఆ ఇన్సైట్ డెవలప్ చేయడమే భరోసా హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఇన్సైట్ డెవలప్ చేయడానికి భరోసా హాస్పిటల్స్ లో నడుస్తున్న 100 days బైపోలార్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్స్ రాబోయే రోజుల్లో మళ్ళీ వాళ్ళ అటాక్ కాకుండా ఉంటుంది. భరోసా హాస్పిటల్స్, ఎల్బీ నగర్, 200 beds మెంటల్ హెల్త్ అండ్ సైకాట్రీ అండ్ డీ అడిక్షన్ సెంటర్. థ్యాంక్ యూ సో మచ్.